పిల్లలు, నేటి కథ పేరు పిరికి ఉడుత. పిరికి ఉడుత అంటే ఏంటో మీకు తెలుసా? టిమిడ్ స్క్విరల్ అన్నమాట. అనగనగా ఓ అడవి. అందులో ఓ ఉడుత ఉండేది. ఉడుత అంటే చెప్పాను కదా! స్క్విరల్ అంటారని. అది చాలా పిరికిది. పిరికి అంటే అలాంటి ఇలాంటి పిరికితనం కాదు. అన్నిటికి ఎప్పుడు భయపడుతూనే ఉండేది. చిన్న చిన్న జంతువులు కనిపించినా ఇది వెళ్లి దాక్కుంటూ ఉండిపోయేది. అలా అడవిలోని జంతువులన్నీ ఈ ఉడతను చూసి తెగ వెక్కిరించేవి. ఉడతకేమో ఏడుపొచ్చేది. అందుకని ఎవరి అడ్వైజ్ అయినా తీసుకుందాము అని అనుకున్నది. కాకి చాలా తెలివైన పక్షి అని తెలుసుకొని దానితో తన ప్రాబ్లం అంతా చెప్పింది. దానికి ఆ కాకేమందో తెలుసా? ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఓ చిన్న పని చెయ్యి. నీకన్నా చిన్నవాళ్ళ పట్ల ప్రేమగా కలిసిమెలిసి ఉండు. నీ ఏజ్ వాళ్ళున్నారనుకో, వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగా ఉండు. నీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు చూసావు, వాళ్ళతో కాస్త రెస్పెక్ట్‌గా బిహేవ్ చెయ్యి. అంతేకాదు, అందరికీ నీ వల్ల అయ్యే చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉండు. అప్పుడు నిన్ను ఎవ్వరూ పిరికిదానివి అనరు. అందరూ మంచిగా ఉంటారు. అప్పుడు అంతేకాదు, అందరూ నిన్ను ఇష్టపడతారు కూడా అని చెప్పింది. ఉడత కాకికి థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కొంత దూరం వెళ్ళాక దానికొక రామచిలుక కనిపించిందర్రా! రామచిలుక అంటే తెలుసా మీకు? ప్యారట్ అంటాం కదా! గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఆ రామచిలుకతో ఉడిత ఏమంది? "హలో ఫ్రెండ్, బావున్నావా?" అని పలకరించింది. తను కనిపిస్తే చాలు పారిపోయే ఉడత ఇప్పుడు పలకరించడంతో రామచిలుక ఆశ్చర్యపోయి దాంతో కాసేపు మాట్లాడింది. ఉడత కూడా సంతోషంగా ముందుకలా వెళుతూ ఉంది. అలా కొంతసేపు అయ్యేటప్పటికి దానికి దాహం వేసింది. దగ్గరలో ఉన్న పాండ్‌లో నీళ్లు తాగడానికి వెళ్ళింది. అక్కడ కొన్ని టార్టాయిసెస్ కనిపించాయర్రా! వాటిని చూసి ఫ్రెండ్స్, నేను ఇక్కడికి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాను. ఇంక నుంచి మనం మంచి ఫ్రెండ్స్‌గా ఉందామా? అని అడిగింది. ఆ టార్టాయిసెస్ ఏమన్నాయి? ఆ! సరే తప్పకుండా అని అన్నాయి. అదే టైంలో అక్కడికి ఒక పెద్ద పులి అంటే టైగర్ వచ్చింది. ఊరుకుందా ఉడిత ఏమన్నా దాన్ని కూడా పలకరించి. ఏమని పిలిచింది? "పులి బావా! ఎలా ఉన్నావు? నీకో విషయం తెలుసా? ఇప్పుడు నేనెవ్వరికీ భయపడటం లేదు" అని సంతోషంగా చెప్పింది. "ఏంటి? నీకు నేనంటే కూడా భయం లేదా?" అని అడిగింది పులి. "లేదు. ఇప్పుడు నేనెవ్వరికీ భయపడటం లేదు" అని చెప్పింది ఉడత. దాంతో పెద్ద పులికి కోపం వచ్చిందర్రా! ఉడతను పాండ్‌లోకి తోసేసి వెళ్ళిపోయింది. తాబేళ్ళు మరి వాటి ఫ్రెండ్స్ కదా! ఉడతకి ఫ్రెండ్స్ కదా! అవి అతి కష్టం మీద ఉడతని కాపాడి ఒడ్డుకు చేర్చాయి. అప్పుడు వాటిలో ఉన్న ఒక ఓల్డ్ టార్టాయిస్ ఏమని చెప్పిందో తెలుసా ఉడుతతో? "ఎవ్వరికీ భయపడకూడదు అన్నది నిజమే. అలా అని అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. హద్దు మీరి ప్రవర్తిస్తే ఇదిగో ఇలాంటి ఆపదలే ఎదురవుతాయి" అని చెప్పింది. మరి ఈ కథ వల్ల మీకేం అర్థమైతుందర్రా? అన్నిటికీ అనవసరంగా భయపడకూడదు అని, మనకన్నా చిన్నవాళ్ళ పట్ల ప్రేమగా, మన ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్లీగా, మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర రెస్పెక్ట్‌గా ఉండాలని. అవును కదూ! మరి మీరందరూ అలాగే ఉంటారు కదూ!